ముందుగా ఒక వెయినింగ్ స్కేల్ తీసుకుని దాని మీద ఒక బౌల్ పెట్టి దాని వెయిట్ని టేర్ అనే ఆప్షన్తో మైనస్ చేయండి. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ హెన్నా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఒక 20 గ్రామ్స్ షుగర్ వేసుకొని దాన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ అండ్ హెన్నా రెండు బాగా కలుపుకోవాలి. పైన ఉండకుండా మొత్తం లోపల వరకు కలపాలి. దాని తర్వాత నిమ్మకాయ రసం ఒక 30 ml వేసుకోవాలి. మనం ఒక 2-3 ml తక్కువ అవుతుంది, అయినా కొంచెం పర్లా. 30 ml అయితే కరెక్ట్ మెజర్మెంట్. నిమ్మరసం కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనం ఆ మిక్చర్ని ఎంత బాగా కలిపితే మెహందీ కూడా అంత స్మూత్గా వచ్చింది. ఆ పంచదార కరిగి ఆ స్మూత్నెస్, ఆ థిక్నెస్ మనకి బాగా వచ్చింది. అందుకోసం ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. షుగర్ అండ్ హెన్నా ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు దాన్ని బాగా కలుపుకుంటే మనకు కొంచెం స్మూత్గా వచ్చింది. ఆ పంచదార కొంచెం కరిగి మెల్లగా అది కరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఎంత బాగా కలిపితే అది ఎలా స్మూత్గా అవుతూ వచ్చింది. మొత్తం మనం కలపడంలోనే ఉండిద్ది. మీరు ఒక 5 to 10 minutes బాగా స్పీడ్గా దాన్ని కలిపితే వాటర్ సరిపోయేంత చూసుకొని ఆ పేస్ట్ చాలా స్మూత్గా వచ్చింది. చూసారా ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. మనం కంటిన్యూస్గా 5 to 10 minutes బాగా కలిపితే అది మెల్లగా కరగడం స్టార్ట్ అయ్యి ఆ పేస్ట్ కూడా కొంచెం స్మూత్గా రావడం స్టార్ట్ అయ్యింది. కలర్ కూడా చూసారా ఎలా చేంజ్ అయిందో. సో మెహందీ పేస్ట్ మీకు స్మూత్గా రావాలంటే మీరు బాగా కలపాలి. తర్వాత ఒక స్పాచులా తీసుకొని దాన్ని బాగా కలిపేసి అటు ఇటు అంటే దాన్ని తీసేసి మొత్తం రౌండ్గా ఒకే చోట వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపిన దాని మీద కొంచెం వాటర్ జల్లేసి మనం ఇంకా మూత పెట్టేసి, ఇప్పుడు చలికాలం కాబట్టి మనం 14 hours అయినా పెట్టుకోవచ్చు డ్రై రిలీజ్ కోసం. నార్మల్ డేస్లో అయితే 6 to 12 hours అయితే సరిపోయిద్ది. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేయచ్చు. ఆఫ్టర్ 14 to 16 hours తర్వాత మనం ఈ 2 oils ఎల్లో అండ్ రెడ్ ఆయిల్ తీసుకొని ఆ హెన్నాలో మిక్స్ చేస్తాం. ఇది బ్రైడల్స్ కోసం. ఇవి మెయిన్ ఐటమ్స్: పైపింగ్ బ్యాగ్స్, స్టాకింగ్, సిజర్, హెన్నా కోన్ షీట్స్, హెన్నా కోన్స్ కోసం ఒక షీట్ తీసుకొని దాన్ని పైన 2 inches వదిలేసి ఒక పిన్ పెట్టుకొని ఆ షీట్ని లోపలికి చుట్టుకోవాలి. మీకు నచ్చిన సైజు, మీకు లావుగా కావాలంటే లావుగా, లేకపోతే సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు. మీరు లోపలికి రోల్ చేస్తే అది సన్నగా టైట్గా బాగా అందంగా వేయడానికి సులువుగా వచ్చింది. చూసారా సన్నగా ఎంత బాగుందో. మీకు నచ్చిన షేప్ వచ్చేంత వరకు దాన్ని బయటికి ఆర్ లోపలికి రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెలో టేప్ తీసుకొని పైన మనం కొంచెం గ్యాప్ వదిలాం కదా, దానికి సెలో టేప్ జస్ట్ కొంచెం అతికించి దాన్ని ఇలా రోల్ చేసుకోవాలి. మనం ఇంకా ఊడకుండా టైట్గా ఉండిద్ది మనకి. చూసారా చాలా ఈజీ మనం కోన్స్ ప్రిపేర్ చేయడం. ఆఫ్టర్ 16 hours ఎంత బాగా డై రిలీజ్ అయిందో మీకే తెలుస్తుందిగా. అసలు ఆ కలర్ చూడండి. మీకు అలాంటి కలర్ ఇంకా వచ్చేస్తే అంటే డై బాగా రిలీజ్ అయినట్టు అర్థం. డై రిలీజ్ తర్వాత మనం 5 ml ఎల్లో ఆయిల్ అండ్ 5 ml రెడ్ హెన్నా ఆయిల్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ 5 ml ఎల్లో హెన్నా ఆయిల్, 5 ml రెడ్ హెన్నా ఆయిల్. ఇది బ్రైడల్ మిక్స్ మాత్రమే. బ్రైడల్స్ కాకుండా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆ స్టెయిన్ మనకి ఎంత డార్క్గా వచ్చిందంటే అంత డార్క్గా వచ్చింది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మెజరింగ్ స్కేల్ యూస్ చేయండి మనకి అటు ఇటు కాకుండా ఉండడానికి.
ఆయిల్ వేసిన తర్వాత చాలా నిదానంగా దాన్ని మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, షుగర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు హెన్నా ఆయిల్ మెల్లగా మిక్స్ చేసుకోండి, ఆ స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చింది. చూసారా ఆ పేస్ట్ ఎంత స్మూత్గా వచ్చేసిందో. మొత్తం మనం కలిపే ప్రాసెస్లోనే ఉండిద్ది. మీరు ఎంత బాగా కలిపితే ఆ మిశ్రమం అంతా స్మూత్గా వచ్చింది. గ్లాస్ తీసుకోండి, పైపింగ్ బ్యాగ్ బేకరీ వాళ్ళు యూస్ చేస్తారు, బేకరీ షాప్స్లో దొరుకుతాయి. ఆ బ్యాగ్ని సైజెస్ కూడా ఉంటే మీకు కావాల్సినంత సైజ్ తెచ్చుకొని ఆ గ్లాస్లో అలా పెట్టుకోండి. తర్వాత ఈ హెన్నా స్టాకింగ్ ఉండిద్ది, దాన్ని కూడా దానిపైన ఆ పైపింగ్ బ్యాగ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు ఆ హెన్నా పేస్ట్ని దానిలో వేసుకోండి. ఎంత సరిపోయిందో అంత మాత్రమే వేసుకోండి. నాకైతే మొత్తం దాంట్లో సరిపోయింది. కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం దాంట్లో వేసుకోండి. స్పాచ్లా యూస్ చేయండి. స్పాచ్లా యూస్ చేయడం వల్ల ఏమైనా కోణాల్లో ఉన్నా కూడా వచ్చేసింది. నా చేతికి అప్పుడే కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ స్టాకింగ్ బ్యాగ్ని టైట్గా, అంటే ఎంత టైట్గా అయితే అంత టైట్గా ముడి వేసుకొని గట్టిగా లాగండి. ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా. నాది 50 గ్రామ్స్ కాబట్టి కొంచెమే, అంత ప్రెషర్ ఏం పెట్టాల్సిన అవసరం పడల. ఎక్కువ హెన్న అయితే మీరు గట్టిగా ముడి వేసుకొని లాగాల్సి వచ్చింది. నాకు అంత ప్రెషర్ ఏం పడల, సో నాకు ఈజీగా వచ్చేసింది. మొత్తం హెన్న పైపింగ్ బ్యాగ్లో వచ్చేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్తో ఆర్ నాట్తో దాన్ని సెక్యూర్ చేసుకోండి. చూసారా నా హెన్న రెడీ అయిపోయింది. ఇప్పుడు సిజర్తో కొంచెం, అంటే కొంచెం ఎక్కువగా కట్ చేయొద్దు, మళ్ళీ బయటికి వచ్చేసింది. కొంచెం కట్ చేసుకొని ఇందాక మనం రోల్ చేసిన ఏదైతే ఆ కోన్ ఉందో దాంట్లో కొంచెం 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 వేసుకొని లాక్ చేసుకోండి. మనం హెన్నా కోన్కి పిన్ పెట్టడం వల్ల అది బయటికి రావట్లేదు. మీ దగ్గర హెన్నా పిన్స్ లేకపోతే సెలో టేప్తో కూడా ఇలా సెక్యూర్ చేసుకోవచ్చు. ఆ లిక్విడ్ బయటికి రాకుండా ఉండడానికి ఇలా పెన్తో కూడా టేప్తో ఇలా సెక్యూర్ చేసుకుంటాం. ఇప్పుడు హెన్నా లాకింగ్ కోసం హెన్నా మొత్తం ముందుకి జరిపేసి ఆ ప్రెషర్ ఇచ్చి ఇలా లెఫ్ట్ అండ్ రైట్ ఫోల్డ్ చేసి దాన్ని డబల్ ఫోల్డ్ చేసి టేప్ పెట్టేయడమే. లేకపోతే మీ దగ్గర ఒకవేళ మీకు ఇలా రాకపోతే మీరు కావాలంటే రబ్బర్ బ్యాండ్తో కూడా సెక్యూర్ చేసేయచ్చు. ఇందాక పైపింగ్ బ్యాగ్ హెన్నాని ఎలా చేసామో అలా కూడా మనం చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా హెన్నా కోన్ రెడీ అయిపోయిందో. మీరు బిగినర్స్ అయితే రబ్బర్ బ్యాండ్తో కూడా మేనేజ్ చేయొచ్చు. చూడండి ఎంత సన్నగా నాన్ స్టాప్ అసలు ఆగకుండా వస్తుందో. బయట కోన్స్కి ఈ కోన్స్కి ఇదే డిఫరెన్స్ కదా. ఎంత ఎర్రగా పండిందో మీరే చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.